శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి జూలై నెల రాశి ఫలితాలన్నీ గోచార ప్రకారంగా అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని ప్రిడిక్ట్ చేస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక క్యూరియాసిటీ, ఈ నెల నాకు ఎలా ఉంటుంది, నేను ఆర్థికంగా బాగుంటానా, సామాజికంగా బాగుంటానా, నా వ్యాపారం బాగుంటుందా, నా ఉద్యోగం బాగుంటుందా, నాకు వివాహం జరుగుతుందా, నాకు ఉద్యోగం వస్తుందా, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా, విదేశాలకు వెళ్తానా, ఆరోగ్యం బాగుంటుందా. తప్పకుండా ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయం. నిజంగా ఆ గ్రహం మార్పిడి వల్ల మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ కూడాను ఆన్సర్ వస్తుంది. ఈ గోచార గ్రహస్థితి ద్వారా చెప్పేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 40% మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఒక లగ్నం ఉంటుంది, మీ టైం ప్రకారం ఆ నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికినో ఈ రాశులన్నీ ఉంటాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక రాశికి 9 పాదాలు, 9 రకాలుగా ఉంటుంది. కాబట్టి ఏ నక్షత్రం వారి పాద గుణాలను బట్టి ఆ జాతకం కూడా మారుతూ ఉంటుంది. సరే, ఈ జాతకం ఎవరు తెలుసుకోవాలి అని అంటే, మీ వృత్తి వ్యవహారాల్లో జీవితాల్లో కావలసినటువంటి మార్పులు ఏమైనా చేయాలనుకుంటే తెలుసుకోండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో బాగా మళ్ళీ చెప్తున్నాను చూడండి, చదువుకు సంబంధించి ఇవన్నీ కూడా తెలుసుకోండి, వ్యాపారం సంబంధించి ఇవన్నీ తెలుసుకోండి. ఇల్లీగల్ సబ్జెక్ట్ గురించి దయచేసి మెసేజ్లు పెట్టకండి, కాల్ చేయకండి. నాకు చాలా అప్పులు ఉన్నాయండి, గొంతు వరకు నేను మునిగిపోయానండి, నాకు జాతకం చెప్పనంటే గొంతు వరకు మీరు మునిగిపోతే మళ్ళీ వ్యాపారమో ఉద్యోగం చేసి అప్పులు తెచ్చిన వాళ్ళకి అప్పు ఇవ్వండి, కానీ జాతకం చెప్తే మీ అప్పులు తీరిపోదు. 1, 2 మళ్ళీ ఈ యొక్క జాతకం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని నమ్మండి, మీ వృత్తిని నమ్మండి, మీరు చేసే వృత్తిని దైవంగా భావించండి, మీ జీవితం బాగుపడుతుంది. జాతకం సపోర్ట్ మాత్రమే, నడుస్తున్నటువంటి రోడ్లో ఒక స్పీడ్ బ్రేకర్ మాత్రమే, కానీ ఆ రోడ్ని అయితే అప్పుడేం భగవంతుడు మీరు జననమైనప్పుడు మరణం వరకు రాసేశారు. మీ యొక్క జీవితాన్ని ఒక గొడుగులాగా దీన్ని ఉపయోగించుకోండి. రైట్, ఈ యొక్క 12 రాశులు 12 రాశులకి ఈ యొక్క జూలై నెల ఎలా ఉంటుందని మనం తెలుసుకోబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి వారికి జూలై నెల చాలా అనుకూలమైనటువంటి ఫలితాలని ఇస్తుంది. బృహస్పతి 2వ ఇంట్లో ఉన్నారు, శని కుంభంలో 11వ ఇంట్లో ఉన్నారు, సూర్యుడు 3వ ఇంట్లో ఉన్నారు, 12వ ఇంట్లో కుజుడు ఉన్నారు. మేషరాశి వారికి ఈ నెల ధన ప్రవాహం పెరుగుతుంది, కుటుంబంలో శుభ ఖర్చులు జరుగుతుంది, కొందరికి కొత్త వాహనం కొనే కోరిక ఉంటుంది. ఆర్థికంగా నెల హెచ్చు తగ్గులు ఉన్నా దాన్ని మీరు స్థిరపరచుకుంటారు. తిరోగమన శని మీ 11వ ఇంట్లో ఉండడం వల్ల మీ ఆదాయం చాలా పెరుగుతుందండి. ఆదాయాన్ని రోజు రోజుకి పెంచుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ప్రయత్నం చేస్తేనే, మరి మీరు దీన్ని నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉండాలి. వ్యాపారంలో మీరు ఆశించిన లాభం పొందుతారు. డెబిట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డెట్స్, క్రెడిట్స్ అంతా కూడా బ్యాంక్ రుణాలు కానీ, చిట్ ఫండ్స్ కానీ, ఎవరి దగ్గర చేపలు తెచ్చుకున్నాను ఇవ్వడానికి అలవాటు చేసుకుంటే రావడం మొదలు పెడుతుందండి. పోటీ పరీక్షల్లో బాగా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు మీరు ఎంచుకోవాల్సి అనుకున్నటువంటి యూనివర్సిటీని చక్కగా ఎంచుకునే అవకాశాలు చాలా బాగుంటుంది. మీ తండ్రితో ఏదైనా విభేదాలున్నా, అన్నదమ్ములతో విభేదాలున్నా కూర్చొని డిస్కస్ చేసి వారికి ఒక క్షమాపణ అడగడంలో తప్పు లేదు. పితృ సంబంధిత వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ అయితే పొందాలి. కుటుంబ జీవిత భాగస్వామి ఆలోచనలు ప్రవర్తించడం మంచిది. పిల్లలకి ఎప్పుడైనా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కల్పిస్తే వారిని కూడా సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి. మౌలిక వసతులు, ఇంటికి కావలసినటువంటి వాస్తు రిపేర్ కానీ లేదా ఫర్నిచర్సింగ్ చేయడం, ఇవన్నీ మీరు చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల నుండి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరీమణులతో ప్రేమగా మద్దతుగా మాట్లాడండి. మీ ఉద్యోగం చేసే కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. ఉద్యోగుల యొక్క సహకారం చాలా పెరుగుతుంది. ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ నిర్వహణలో ఉన్న స్త్రీలు, వ్యాపారంలో ఉన్న స్త్రీలు, ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలు చాలా రాణిస్తారు. మేషరాశి విద్యార్థులు బాగా గుర్తుపెట్టుకోండి. పోటీ పరీక్షలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా రాణిస్తారు. షేర్ మార్కెట్ ఈ నెల చాలా బాగుంటుందని చెప్పచ్చు. వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి సమయం. మీడియా, ఇంటర్నెట్ రంగం వారికి, టీవీ రంగం వారికి చాలా బాగుంటుంది. వివాహం కాని వారికి వివాహ యోగం, ఉద్యోగం లేని వారికి ఆఫర్ లెటర్స్ కూడా వస్తున్నాయి.
ఆరోగ్యం మిశ్రమంగా ఉంది. ఇవన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం మిశ్రమంగా ఉంది. ఓకే, ఈ నెల మీకు అనుకూలమైనటువంటి రోజులు జూలైలో 1, 4, 8 ఈ 3 రోజులు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4, 7, 9 ఈ నెల ఉంటుంది. ఇవన్నీ బాగున్నప్పుడు ఒక చిన్న బ్రేక్ కూడా ఉంటుంది. చంద్రాష్టమం జూలై 16, 7, 2024 7:52 ఉదయం నుండి 19, 7, 2024 3:25 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ యొక్క సమయంలో వాహనం నడిపేటప్పుడు, ఎవరికైనా సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. గం గణపతి నమః ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ నెల మీరు పూజించాల్సినటువంటి దైవం అంటే సూర్య భగవానుడికి ప్రార్థన చేయండి. దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి. తెల్లవారుజామున సూర్య భగవానుడికి లేచి నమస్కారం చేయండి. ఆయన ముందర కొంచెం యోగా చేయండి. ఓం భార్గవాయ నమః అని చెప్పండి. ఆదివారంలో ఏదైనా పరిహారం చేసుకుంటే ఏం చేసుకోవచ్చు అని అనుకుంటే, ఆదివారంలో సూర్యునికి ఎర్రని మాల ధరించి ఆదిత్య హృదయం పారాయణం చేయండి. ఈ మందారం పువ్వులు కానీ గన్నీరు పువ్వులు కానీ ఎర్రగా ఉన్నది దేవుడికి పెట్టండి. సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి గరిక ద్వారా అర్చించండి. ఇలాంటి కరుంగాళి మాల వేసుకోండి. యాక్టివేట్ అవుతుంది మన యొక్క చక్రాస్ అంతా కూడాను. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 2వ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మీరు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, చాలా శుభవార్తలు అందుకోబోతున్నారండి వృషభ రాశి మిత్రులారా. 10వ ఇంట్లో శని, ప్రభుత్వ వ్యవహారాల్లో రాజకీయంగా ఉన్న వాళ్ళకి పదవి పొందుతారు. ఆ పదవి వచ్చి ఉంటే దాని ద్వారా లబ్ధి పొంది ముందుకు వెళ్ళే అవకాశాలు సజావుగా సాగుతాయి. దేనిలోనైనా విజయం సాధిస్తారు. శత్రువులు మీకు తల వంచుతారు. పరోక్షంగా కూడా లాభపడతారు. ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశం చాలా ఉంది. అయితే నెలాఖరులతో సోదర సోదరీమణులతో ఏర్పడిన చిన్నపాటి విభేదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం పెరుగుతుంది. ఆకస్మిక అదృష్టం కూడా వృషభ రాశి వారికి కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. రుణాలపై శ్రద్ధ వహించండి. మీరు ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి ఎలా సకాలంలో ఇవ్వాలో ఆలోచించండి. మాసం చివరి భాగంలో బంధువులు స్నేహితుల వల్ల లాభం ఉంటుంది. వారికి ఆశించిన సహాయం అందుతుంది. వాహనంలో ప్రయాణించేటప్పుడు జాగ్రత్త. బండి నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. పనుల్లో అదనపు శ్రద్ధ అవసరం. చిన్న పొరపాటు కూడా మీ యొక్క జీవితాన్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. సహ ఉద్యోగులతో అనుకూలంగా మీరు వెళ్ళండి. ఆశించిన ఫలితం మీకు వస్తుంది. ఎక్కువ మాట్లాడకండి. మాట్లాడడం మానండి. ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది. పాత బకాయిలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి. మహిళలకి ఇది చాలా మంచి సమయం చెప్పచ్చు. షేర్ మార్కెట్ చాలా బాగా ఉంటుంది. మీడియా రంగం వారికి మిశ్రమ ఫలితం అని చెప్పచ్చు. వివాహం కాని వారికి యోగంగా ఉంటుంది. ఎంత ఎక్కువ కష్టపడితే అంత మంచి ఉత్తీర్ణ పొందే అవకాశాలు విద్యార్థులకు ఉంది. అనుకూలమైనటువంటి రోజులు 2, 5 జూలైలో. అదృష్ట సంఖ్య 3, 5. చంద్రాష్టమం ఈ 2.5 రోజులు జాగ్రత్తగా ఉండాలి. జూలై 19, 7, 2024 3:25 నుండి 21, 7, 2024 7:27 వరకు ఉదయం చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2 రోజులు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. మీ వ్యక్తిగత విషయాలన్నింటిలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా బ్యాంక్ సంతకం పెట్టడం కానీ, షూరిటీ సంతకం పెట్టడం కానీ, వాహనం నడిపేటప్పుడు ఒకసారికి 2 సార్లు చక్కగా ఆలోచించి పెట్టండి. సరే, దీనికి మనం పరిహారం ఏమైనా చేసుకోవచ్చా, ఏమైనా పూజించవచ్చు అంటే సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి. మీకు ఈ నెల బాగుంది కాబట్టి జూలైలో మహాలక్ష్మి వారిని ప్రార్థన చేయండి. మహాలక్ష్మి అష్టకం చదవండి. ఏదైనా దేవాలయాలకు వెళ్ళండి. అమ్మవారి యొక్క పారాయణం చేయండి. శుక్రవారం సాయంత్రం చక్కగా నెయ్యి దీపం వెలిగించండి మీ ఇంట్లో. శుక్రవారంలో మహాలక్ష్మికి నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. కరుంగాళి మాలను కూడా ధరించండి. చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఇంకను సకల దోషాలు తొలగడానికి, ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మీ ఇష్ట దైవానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 3వ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు
మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క జూలై నెల 2024 మీ యొక్క శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయని చూద్దాం. మిథున రాశి ఫలవంతంగా అనుకూలంగా ఉంటారు. శుక్రుడు 2వ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు 7వ తారీఖున. జూలై 12 నుండి కుజుడు 12వ ఇంట్లో ప్రవేశిస్తున్నాడు. రాహు ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉన్నారు. బృహస్పతి 12వ ఇంట్లో ఉన్నారు. శుక్రుడు మొదటి ఇంట్లో నుంచి సూర్యునితో పాటు ఉంటున్నారు. బుధుడు ఈ నెల ప్రారంభంలో 2వ ఇంట్లో. మీరు ఏది ప్రయత్నం చేసినా అది విజయం అండి. ఏది ప్రయత్నం చేసినా విజయం. ఊహించని ధన ప్రవాహం కూడా వచ్చే అవకాశాలు ఉంది. శని తిరోగమనం కూడా మీకు చాలా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో చురుగ్గా సాగుతారు. పోటీల వల్లే వచ్చే సంక్షోభాన్ని మీరు ఎదుర్కోగలుగుతారు. మీరు తోటి వ్యాపారం నుండి పరోక్షంగా వ్యతిరేకంగా ఉన్నా కూడాను దాన్ని కూడా మీరు విజయం పొందుతారు. వ్యర్థంగా సంచరించడం వల్ల, పనికిరాని టైం పాస్ చేస్తడం వల్ల మానసిక అలసట, శారీరక అసౌఖ్యం కలుగుతుంది. కాబట్టి మీకు మంచి సమయం దొరికినప్పుడు ట్యూన్ యువర్ సెల్ఫ్ టు గో అప్. మీరు వ్యాపారం కోసం విదేశాలకు కూడా వెళ్ళే అవకాశాలు బాగున్నాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి. అయితే సహోద్యోగుల అనుకూలత ఉంటుంది. వీలైనంత వరకు పనులపై మాత్రమే దృష్టి పెట్టండి. ఉన్నత అధికారులతో మాటలు పడే అవకాశాలు కూడా మాస ద్వితీయంలో కనబడుతుంది. జాగ్రత్త. ఈ నెలలో కుటుంబం ఆనందం మరియు శాంతిగా ఉంటుంది. ప్రయాణాలు చేసి లాభం పొందుతారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నెల ద్వితీయంలో కుటుంబంలో తరచుగా వ్యర్థమైన చర్చలు, కొంచెం అహంకారపూరితమైనటువంటి మాటలు భార్యాభర్తల మధ్య వస్తుంది. సఖ్యత లోపం జరుగుతుంది. కూర్చొని మాట్లాడుకొని సర్దుకోండి. విభేదాలు తొలగిపోతాయి. ఒకరికొకరు అనుకూలించడం ద్వారా మీరు హాని నివారించవచ్చు. పిల్లల విషయానికి వస్తే వాళ్ళ విద్యాభ్యాసాని కోసం మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటుందని చెప్పచ్చు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేసే స్త్రీలు, వ్యాపారం చేసే ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నటువంటి స్త్రీలకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మొదటి భాగం బాగుంది. రెండవ భాగం మాస ద్వితీయం కొంచెం ఇబ్బందిగా ఉంది. జాగ్రత్తగా ఉండండి. మీడియా రంగం వారికి యాజ్ యూజువల్ మిశ్రమంగా ఉంది. వాహనం కొనేవారికి మంచి అవకాశం చెప్పచ్చు. రైతులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఈ నెల అదృష్ట రోజులు అని చెప్తే 1వ తారీఖున బాగుంది, 11వ తారీఖున బాగుంది. మీకు ఈ నెల అదృష్టమిచ్చే సంఖ్య 6 అని చెప్పవచ్చు. చంద్రాష్టమం జూలై 21/7/2024 7:25 ఉదయం నుండి 23/7/2024 9:20 ఉదయం వరకు, అంటే సుమారుగా 2.5 రోజులు. టైం బాగలేదు. జాగ్రత్తగా ఉండాలి. చంద్రాష్టమ సమయంలో వాహనం నడిపేటప్పుడు, సంతకం పెట్టేటప్పుడు, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదా వీలుంటే సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు ఆరాధించవలసిన దైవం మహాలక్ష్మి, వెంకటేశ్వర స్వామి. ఖలౌ వెంకటనాదాయ. ఏం చెప్పారు? వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికింద్ర వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. ఆ వెంకటేశ్వర స్వామికి కాలినడకగా వెళ్ళి ఒకసారి నమస్కారం చేసిరండి. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. ఎందుకంటే ఈ జూలై నెలలోనే ఉత్తరాయణ పుణ్యకాలం వెళ్ళి దక్షిణాయన పుణ్యకాలం కూడా జూలై 10-15 ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆషాఢం కూడా వస్తుంది. కాబట్టి చక్కగా వెళ్ళి స్వామివారిని నమస్కారం చేసుకోండి. పరిహారం ఏం చేయొచ్చండి? మీకు ఖాళీగా ఉన్న సమయంలో అంతా కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మహాలక్ష్మి అష్టకం పారాయణం చేయండి. శనివారాల్లో అవకాశం ఉంటే ఆ తులసితో మాల తయారు చేసి వెంకటేశ్వర స్వామికి, ఆంజనేయ స్వామికి వేయండి. పేదలకి కొంచెం అన్నం పెట్టండి. ఈ నెల పసుపు కలర్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా మీకు మేలు జరుగుతుంది ఈ నెల అని కూడా చెప్పచ్చు. అదృష్టం కలిగే రోజులు అంటే 1వ తారీఖున బాగుంది, 11వ తారీఖున బాగుంది. అదృష్ట సంఖ్య 6 కూడా చెప్పచ్చు. పరిహారం కూడా చెప్పాం కదా మీకు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ యొక్క జూలై నెల మీకు 2024 శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, అష్టమ శని ఎలాగూ ఉంది. కర్కాటక రాశి శ్రేయస్సుగా ఉంటారు. అనుకూలంగా కూడా ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడి ఇబ్బంది ఉన్నా కూడా గురు భగవానుడు చాలా యోగిస్తున్నాడు. 8వ ఇంట్లో శని మరియు ఈ నెల మొదటి అర్ధ భాగంలో 12వ ఇంట్లో సూర్యుడు మరియు శుక్రుడు ఉండడం, కుజుడు తన యొక్క సొంత 10వ ఇంట్లో ఉండడం, బృహస్పతి గ్రహం 11వ ఇంట్లో ఉంటూ 5వ ఇంటిని చూడడం,
శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 12వ ఇంట్లో ఉంటాడు. జూలై 7న మీ జన్మరాశి అయినటువంటి ఇంటికి మారుతాడు. నెల ప్రారంభంలో శుక్రుడు మరియు సూర్యుడు కలిసి 12వ ఇంట్లో ఉండడం, ఇది కొంచెం శని తిరోగమన శని అని కూడా చెప్పచ్చు. మీకు వైరాగ్యాన్ని పెంచే ఒక సమయం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు. టీమ్ లీడర్గా బృందాన్ని నడిపిస్తారు. మీ పనిని చూసి, స్ఫూర్తిని చూసి మీ కార్యాలయం అంతా ఆ ఆధిపత్యం మొత్తం మీకు అందించే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల్లో సహోద్యోగుల ప్రభావం పెరుగుతుంది. పనిలో సహకారం చాలా ఉంటుంది. పదోన్నతి ఉంటుంది. జీతాలు పెరగడము ప్రయోజనాలు ఉంటాయి. మీరు కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్ అవ్వడం ఉంటుంది. విదేశాలకి వెళ్ళే అవకాశాలు కూడా ఉద్యోగరీతిగా ఉన్నాయి. ఇది ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం ఇద్దరిని ఉద్దేశించి చెప్పడం జరుగుతుందండి. వ్యాపారంలో మీరు ఆశించిన లాభాలు పొందుతారు. పాత మిగిలిన వస్తువులన్నీ కూడా త్వరగా అమ్ముడుపోతాయి. మంచి అవకాశాలు వస్తాయి. కొత్త అవకాశాలు కూడా వస్తున్నాయి. మీకు శత్రువులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సమస్యలు తొలగిపోతాయి. కొత్త వ్యాపారాలు విజయవంతం అవుతాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ మీకు చాలా మంచి అవకాశం అని కూడా చెప్పచ్చు. మీ వ్యాపారాన్ని విస్తరించవచ్చు. విదేశాల్లో కూడా ఫ్రాంచైజ్ మోడల్ కూడా చేయొచ్చు. మాసం చివరి భాగంలో కాస్త రుణభారం పెరిగే అవకాశాలు వ్యాపారస్తులకు ఉన్నాయి. బంధువులు స్నేహితులతో ఎంతో సహకరిస్తారు. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మాసాంతంలో బంధువులతో చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓపిక పట్టండి. కోర్టు వ్యవహారాలు విజయమయ్యే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు రావచ్చు. ఎందుకంటే ఇది కొంచెం మాట పట్టింపు ఎక్కువ ఉన్నటువంటి సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి కూర్చొని మాట్లాడుకోండి. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. అక్కడ మీ లిమిట్స్ దాటి ప్రవర్తించకండి. విందు వినోదాల్లో జాగ్రత్త. కొంతమందికి దేశం వెలువల పవిత్ర స్థలాలు, దేవాలయాలకి దర్శనం చేసుకునే అవకాశాలు కుటుంబంతో సహా ఉంటుంది. ఉద్యోగం చేసే స్త్రీలు, వ్యాపారం చేసే స్త్రీలకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు. స్నేహితుల సర్కిల్ పెరుగుతుంది. సమాజంలో ఉన్నత స్థితి ఉన్న వారితో పరిచయాలు కూడా పెరుగుతుంది. చదువుపై పూర్తిగా దృష్టి పెట్టండి విద్యార్థులారా, మీకు మంచి అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ బాగా ఉంది అని కూడా చెప్పచ్చు. మాస ద్వితీయంలో జాగ్రత్త. వ్యవసాయదారులకి అద్భుతంగా ఉంది అని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి కూడా ఇది చాలా బాగుంది. వివాహం కాని వారికి గెట్ రెడీ. కార్తీక మాసంలో మీకు వివాహ యోగం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల మీ ఆరోగ్యాన్ని మాత్రం చక్కగా చూసుకోవాలండి. ఆరోగ్యమే మహాభాగ్యం. కోల్పోతే ఆ సంపద అనేది, ఆరోగ్యం అనేది ఒక సంపద. ఆ సంపదను కోల్పోకండి. మీకు ఈ నెల అనుకూలం కలిగించే రోజులు 2వ తారీఖున 12వ తారీఖున చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం. ఈ చంద్రాష్టమం జూలై 23/7/2024 9:20 నుండి 25/7/2024 10:48 వరకు ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 2.5 రోజులు మీ యొక్క అదృష్టం కలిగించే సంఖ్య 1 మరియు 9 అని చెప్పచ్చు. పూజించవలసినటువంటి దేవతలు అంటే దుర్గామాత, దుర్గా సప్తసతి, చండీ సప్తసతి పారాయణం చేయండి. మంగళవారాల్లో, శుక్రవారాల్లో అవకాశం ఉంటే చండీ హోమం చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. దేవి ఖడ్గమాల స్తోత్రం కూడా పారాయణం చేయండి. మీకు అనుకూలం కలుగుతుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఈ కరుంగాళి మాలను కూడా ధరించండి. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 5వ రాశి అయినటువంటి సింహరాశి మిత్రులారా, మీరు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు. జూలై నెలలో మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్తే, అత్యంత పవిత్రమైనటువంటి గ్రహం బృహస్పతి 10వ ఇంట్లో ఉన్నారు. సూర్యుడు మరియు శుక్రగ్రహం 5వ ఇంట్లో పూర్తిగా కనిపిస్తారు. సూర్యగ్రహం మరియు శుక్రుడు 11వ ఇంట్లో ఉంటాడు. కుజుడు ఈ నెల ప్రారంభంలో 9వ ఇంట్లో ఉంటారు. నెల ప్రారంభంలో బుధగ్రహం 12వ ఇంట్లో ఉంటారు. 8వ ఇంట్లో రాహు మరియు 2వ ఇంట్లో కేతువు. మీకు ఆకస్మిక అదృష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. వెలువెత్తిన సంపద పెరిగే అవకాశాలు ఉన్నాయి. ధనవంతులు పెరుగుదల చేసిన కార్యాలని విజయవంతం చేస్తారు. వ్యాపారంలో అభివృద్ధి చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రమ కోసం ఆదాయం లభిస్తుంది. వాటాదారులతో అనుకూలమైనటువంటి పరిస్థితి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ మిశ్రమంగా ఏముందంటే మరుక్షణం సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. మీకు ఈ నెల మిశ్రమ ఫలితం. షార్ట్కట్లను ఎంచుకోకుండా ఉండాలి. ప్రత్యేకించి డబ్బు సంపాదించడంలో తప్పుద్రోవ పట్టకండి.
ఎవరైనా చెప్పినట్లు పెట్టుబడి పెడితే అది నష్టానికి కలిగే అవకాశాలు బాగున్నాయి. ఉద్యోగస్తులకి ఆఫీసులో ఎక్కువ పని చేయడం వల్ల మనసులో అలసట, కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఉన్నతాధికారులతో కలిసిపోవడం మంచిది. వారి దగ్గర నుంచి మాట పట్టింపులు ఉన్నాయి. చివరకు ఆకస్మిక మార్పు, దానివల్ల మీరు ఏమైనా అసహనాన్ని కోల్పోతే పని మార్పు, ఆకస్మిక మార్పు, లేదా ఉద్యోగం నుంచి తొలగించడం, లేదా వేరే ఉద్యోగానికి వెళ్ళడం. మాతో ద్వితీయంలో ఇది ఉంది, చాలా జాగ్రత్త. ఆశించే ఆఫర్లు లభించకుండా ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి మాస ద్వితీయంలో. దైవభక్తి పెరుగుతుంది. అయ్యో భగవంతుడు నాకు ఇలా అవుతుంది అని, అప్పటి వరకు దైవభక్తి. సంతోషంగా ఉన్నప్పుడు దైవభక్తి ఉండండి, దుఃఖంగా ఉన్నప్పుడు కూడా దైవభక్తి ఉండండి. దైవమే అన్నిటికీ కారణం. వారు మనకు అనుగ్రహం కలిగిస్తారు. వారిని శరణాగతి పొందడమే మనకు ముఖ్యం. కుటుంబంలో బంధువుల మధ్య ఉన్న అభిప్రాయ భేదం తొలగి సుముఖతో పరిస్థితి ఏర్పడుతుంది. విలువ, గౌరవం కూడా పెరుగుతుంది. కొత్త ఇల్లు, వాహనం కొనే అవకాశం మాస ప్రారంభంలో ఉంటుంది. కొత్త దుస్తులు, ఆభరణాలు జోడిస్తారు. పుణ్యస్థలాలకు వెళ్ళే అవకాశాలు మాస ద్వితీయంలో కనబడుతుంది. ఆరోగ్యానికి శ్రద్ధ అవసరం. వెంటనే సరి అయిపోతుంది కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేయకండి. కరెక్ట్గా ప్రాపర్గా ఒక మంచి మాస్టర్ చెకప్ చేసుకొని తీసుకోండి. అభిప్రాయాల భేదాలు ఏర్పడవచ్చు. బంధువులతో, భార్యాభర్తలతో అనుసరంగా వ్యవహరించండి. మీరు కూర్చొని మాట్లాడుకొని రాజీ ధోరణి అవలంబిస్తే జీవితం ఆనందంగా ఉంటుంది. ఆస్తిని కొనుగోలు చేయవచ్చు. విద్యార్థులకు సంపూర్ణంగా మీ విద్యలో మంచి మద్దతు ఉంది. కాస్త మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వ్యాపారం చేసే, ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది ఒక మంచి అవకాశం కూడా చెప్పచ్చు. కార్యాలయాలలో మీకు మంచి పదోన్నతి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ మిశ్రమం అండి. వ్యవసాయదారులకి మెట్ట పొలాలు వేసే అవకాశాలు చాలా బాగుంది. మీడియా రంగం వారికి కూడా కాస్త మిశ్రమం. ఐటీ రంగం వారికి బాగా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది. వివాహం కాని వారికి ఇంకొక 2-3 నెలలు ఓపిక పట్టండి. అనుకూలమైనటువంటి రోజులు 3 మరియు 11. చంద్రాష్టమమైనటువంటి రోజులు జూలై 25/7/2024 10:45 ఉదయం నుండి 27/7/2024 12:59 వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య అని చెప్తే 4, 6. అదృష్ట దైవం అమ్మవారు ప్రార్థన చేయండి. మహావిష్ణువును కూడా ప్రార్థన చేయండి. అది మహావిష్ణువు అంటే రాముడు, వెంకటేశ్వర స్వామి, కృష్ణుడు ఇలాంటి దేవాలయానికి వెళ్ళండి. పరిహారం చక్కగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. గురువారం దక్షిణామూర్తికి కూడా నెయ్యి దీపం వెలిగించండి, అర్చన చేయండి. కరుంగాళి మాల ధరించండి. రియల్ ఎస్టేట్ వారికి కూడా చాలా కలిసి వస్తుంది. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవం ముందర నెలకొక్కసారైనా వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 6వ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా, మీరు ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలకి జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు. జూలై నెలలో కన్యా రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, శని 6వ ఇంట్లో, కుజుడు 8వ ఇంట్లో, రాహు సప్తమంలో, శుక్రుడు, సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి 5వ ఇంట్లో, శని నెల మొత్తం 6వ ఇంట్లో ఉన్నాడు. బుధుడు 11వ ఇంట్లో ఉండి జూలై 19 నుండి బుధుడు మీ 12వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు. 8వ ఇంట్లో కుజుడు. ఈ గ్రహాలంతా కూడా ఈ నెల ఇలా ఉంది. కన్యారాశి మిత్రులారా, ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. మీకు శని తిరోగమనం కూడా చాలా లాభిస్తూ ఉంటుంది. మనం ఇదివరకు వీడియోలో చెప్పుకున్నాము, చూడండి. మీ రోజువారీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. వ్యాపారంలో నిర్వహణ నుండి ఆశించిన అద్భుతమైనటువంటి ఫలితాలని పొందుతారు. ఇది ఒక మంచి నెల అని కూడా చెప్పచ్చు. మాస ప్రారంభంలో వృధాగా ఖర్చు పెట్టకండి. ఆదాయం ఉంది కదా అని చెప్పేసి పనికిరాని ఈ యొక్క పర్చేస్, షాపింగ్ అంతా చేయకండి. అవన్నీ కూడాను. ఇంకా చూడండి, ఈ రాశి వారికి ఉన్నటువంటి గుణం ఏమంటే షాపింగ్ చేయడం ఎక్కువ. ఇంకా మీరు ఎప్పుడూ షాపింగ్ చేస్తుంది, కనీసం ప్రైస్ ట్యాగ్ కూడా కట్ చేయకుండా కొన్ని ఇంట్లో ఒట్టిగా పడుంటాయి. అదేదో స్టోర్లో ఉండొచ్చు కదా, డబ్బులు పెట్టి మన వార్డ్రోబ్లో ఎందుకు ఉండాలి? కావాల్సింది మాత్రం కొనండి. కొత్తగా వ్యాపారం విస్తరణ చేసేవారికి ఇది ఒక మంచి సమయం. తోటి వ్యాపారస్తుల నుండి వచ్చే పోటీ మీరు చక్కగా జయిస్తారు. ఉద్యోగులకి, ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి ఈ నెల విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ప్రైవేట్ రంగం వారికి, మీరు ఉద్యోగంలో ఉన్నవారు విదేశాలకి వెళ్ళాలి, ఐటీ రంగంలో ఉన్నవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారనుకోండి, టెక్నికల్గా ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా చాలా బాగా, ఫైనాన్స్ రంగం వారికి, రీసెర్చ్ చేసే వాళ్ళకి, డాక్టర్స్కి, వీళ్ళకందరికీ స్వయం వృత్తి చేసే వాళ్ళకి, డాక్టర్స్కి, రీసెర్చ్ చేసే వాళ్ళకి, వీళ్ళకందరికీ ఒక మంచి సమయం చెప్పచ్చు. స్పోర్ట్స్ వాళ్ళకి ఈ నెల చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు.
సహ ఉద్యోగుల నుండి కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతారు. పదోన్నతి, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి పదోన్నతి వచ్చే అవకాశం ఉన్నాయి. ప్రైవేట్ రంగం వారికి కూడా పొజిషన్స్ పెరిగి మీ యొక్క శాలరీ హైక్ అయ్యే అవకాశాలు కూడా బాగున్నాయి. జీవిత భాగస్వామి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. చక్కటి సంతానం అవుతుంది. అద్భుతంగా ఉంటారు. విడిపోయిన దంపతులు మళ్ళీ కలుస్తారు. తర్వాత ప్రేమ వ్యవహారాలన్నీ కూడా ఫలించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో కలిసి మెలిసి అందరూ విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క పొందుతారు. ఇంటికి రావడం పోవడం జరుగుతుంది. శుభకార్యాల యొక్క సూచన కనబడుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మహిళలు ఉద్యోగ వ్యాపారం చేసే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు విదేశాలకు వెళ్ళి చదవాలనుకున్న వాళ్ళకి మంచి యూనివర్సిటీని తీసుకొని మీరు చక్కగా వెళ్ళే అవకాశాలు బాగుంది. మీడియా రంగం వారికి చాలా గణనీయంగా అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పొజిషన్ సమాజంలో పెద్ద పెద్ద వాళ్ళతో ఈ మీడియా వాళ్ళకి కావాల్సింది రాజకీయంగాను సామాజికంగాను కావలసినటువంటి పెద్ద పెద్ద గుర్తింపును మీరు పొందుతారు. ప్రశంసలు వస్తాయి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. స్కిన్ ర్యాషెస్ లాంటిది రావచ్చు. ఈ మోకాలకు సంబంధించినటువంటి నొప్పులు రావచ్చు. బయట ఆహారాలు నియంత్రించండి, మంచిది. అనుకూలమైనటువంటి రోజులు ఈ జూలైలో 3వ తారీఖున మరియు 14వ తారీఖున మీకు చాలా బాగుంటుందని చెప్పచ్చు. చంద్రాష్టమం అని చెప్తే జూలై 27/7/2024 12:59 నుండి 19/7/2024 4:45 సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. శనివారాల్లో ఆంజనేయ స్వామి వారికి తమలపాకుతో పూజ చేయండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. అదృష్టం కలిగించే నెంబర్ ఈ నెల 9 అని చెప్పచ్చు. కరుంగాళి మాలను ధరించడానికి ప్రయత్నించండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క ఇష్టదైవానికి నెలకు ఒక దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూలై నెల తులారాశి మిత్రులకి ఎలా ఉన్నాయి, శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఈ నెల మధ్యస్థంగా ఉంటుందని చెప్పొచ్చండి. గొప్పగా ఉండదు. మీకు కాస్త మధ్యస్థంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు మీ 9వ ఇంట్లో కూర్చొని రాజయోగం వంటి ఫలితాలను ఇస్తున్నాడు. 11వ ఇంట అధిపతి అయినటువంటి సూర్యగ్రహం శుక్రగ్రహంతో కలిసి ఉంటారు. 11వ ఇంటికి అధిపతి అయినటువంటి సూర్యుడు కూడా వారితో ఉన్నారు. బుధుడు ఈ నెల ప్రారంభం నుండి 10వ ఇంట్లో ఉండడం వల్ల మీరు రాజయోగాన్ని పొందుతారు. మొదటి భాగం. శనిగ్రహం తిరోగమన స్థితిలో 5వ ఇంట్లో ఉంటాడు. కుజుడు ఈ నెల ప్రారంభంలో 7వ ఇంట్లో, కేతు 12వ ఇంట్లో, రాహు 6వ ఇంట్లో. గ్రహాలన్నీ ఇలా ఉన్నాయి. ఫస్ట్ ఉద్యోగులుగా తీసుకుంటాం. ఉద్యోగంలో మార్పులు ఉండవచ్చండి. ఈ నెలంతా కూడా మంచి చెడు మిశ్రమంగా ఉంటుంది. తులారాశి వారికి ఆ తక్కడ అంటారు కదా తుల, మీకు ఏది కరెక్టో దాన్ని మాత్రం ఇట్లా డౌన్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని మీరు ఏ రకంగా బేరీజ్ వేసుకుంటే ఆ రకంగా మంచిది. ఉద్యోగంలో మార్పులు తథ్యం. మీరు అనుకున్న ప్రమోషన్స్కి పెట్టుకున్నటువంటి అర్జీ కూడా ఆలోచనలో పడే అవకాశాలు ఉన్నాయి. ఒక సమయంలో గుర్తింపు పొందుతారు, ఒక సమయంలో రిజెక్ట్ అవుతూ ఉంటుంది. మీరు ఆశించిన పదోన్నతులు లభించవచ్చు, లభించకపోవచ్చు. ఆర్థికంగా నెల ఖర్చులు చాలా హెచ్చు తగ్గులు ఉంటాయి. మాస ద్వితీయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇందులో నెల ప్రారంభంలో ఇబ్బంది, నెల తర్వాత బాగుంటుంది. ఈ నెల అవి ఈ కామన్ గ్రహాలు ఎలా ప్రయాణం చేస్తే అలాగే ఉంటుందన్నమాట. నగదు ప్రవాహంతో పాటు అదృష్టానికి ఊహించిన అవకాశాలు మాస ద్వితీయంలో ఉంటుంది. పరిశ్రమ వ్యాపారం చేసే వాళ్ళకి, ఇండస్ట్రీస్ వారికి ఎక్కువ లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి, ప్రభుత్వ పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, లైసెన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి, కొత్తగా వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి విజయవంతంగా ఉండొచ్చు చెప్పచ్చు. నెలాఖరులో తోటి వ్యాపారం నుండి పరోక్ష పోటీ ఉండవచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, డెబిట్స్ మీద కొంచెం శ్రద్ధ వహించండి. కుటుంబానికి అవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు ఏది కొనాలో అది నిర్ణయం తీసుకొని కొనండి, కానీ అక్కడికి వెళ్ళి ఏది దొరికితే అది కన్నా మీ మనీని వేస్ట్ చేసుకోకండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుస్తారు. వివాహ ప్రయత్నాలు, నూతన వివాహ ప్రయత్నాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలు, ఇంట్లో గృహప్రవేశం, ఉపనయనాది గృహప్రవేశాలు,
వివాహాది ఇవన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొంతమంది విదేశాలకు వెళ్ళి స్థిరపడే అవకాశాలు ఉన్నాయి. అక్కడ స్థిరపడ్డ వాళ్ళు మీకు కావాల్సిన ఈ యొక్క పాస్పోర్ట్స్కి దాన్ని ఏమంటారు వీసా కోసం రిజెక్ట్ అయిన వాళ్ళకందరికీ కూడా మళ్ళీ వీసా రెన్యువల్ అయ్యి మీరు చక్కగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏమండి చాలామంది విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉద్యోగం పోతున్నాయి, ఇక్కడ క్రైసిస్ ఉంది అని ఎంత ఆలోచించగలరు. అవన్నీ టెంపరవరీ, అన్నీ సెట్ అయిపోతుంది. మీ మైండ్ని పాజిటివ్గా ప్రోగ్రామ్ చేసుకోండి, అన్నీ సెట్ అయిపోతుంది. ఇంటి వనరులు పెంచుకుంటూ పోతారు. ఉద్యోగం చేసే మహిళలు, తర్వాత వ్యాపారం చేసే మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. రాజకీయంగా పార్టీ ప్రత్యేక కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఉంటుంది. సభ్య సమాజంలోకి వెళ్తున్నారు, ప్రజాక్షేత్రంలో మాటలు కూడా పడే అవకాశం ఉంటుంది. ఎదుర్కోండి. ఎలా గెలుపు ఓటములు ఎలా ఉన్నాయో మాట పడేయడం కూడా అదే విధంగా ఉంటుంది. ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్ మిశ్రమం, జాగ్రత్త. మీడియా రంగం వారికి ఓకే అని చెప్పచ్చు. ఐటీ రంగం వారికి అయితే బాగా ప్రెషర్స్, స్ట్రెస్ అని కూడా చెప్పచ్చు. విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి. కఠినమైనటువంటి పరీక్ష ఉంటుంది. దానివల్ల చాలా ఆలోచించాలి. మళ్ళీ ఆలోచించి చేయండి ఏ పని చేసినా. మళ్ళీ చెప్తున్నాను, అదృష్ట రోజు ఈ నెలంతా కూడాను జూలై 9వ తారీఖున బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1, 9. చంద్రాష్టమం జూలై 2, 7, 2024 11 గంటల 14 నిమిషాలు ఉదయం నుండి 4వ తారీఖున 7వ నెల 2024 3 గంటల 58 నిమిషాలు. అంటే నెల ప్రారంభంలోనే ఈ నెల చంద్రాష్టమం ఉంటుంది. తర్వాత రెండవసారి కూడా వస్తుంది. 19/7/2024 4 గంటల 40 నిమిషాలకు ఉంటుంది. తర్వాత 31/7/2024 10 గంటల 15 నిమిషాలకు చంద్రాష్టమం ఈసారి 2 సారి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల ఈ తులారాశి వారు ఆచితూచి వ్యవహరించాల్సిందే అండి. కొంచెం జాగ్రత్తగా. అప్పుడే బాగుందని ఉంటుంది, అప్పుడే డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇప్పటికే మీరు గత కొన్ని ఏళ్ళుగా పడ్డటువంటి సమస్యలు అన్నిట్లోనూ మీరు బేరీజ్ వేసుకుంటున్నారు. నేను కరెక్ట్గా ఉన్నానా లేదా అని బాగా ఆలోచించి చేయండి. పూజించవలసినటువంటి దైవం దుర్గాదేవి. చక్కగా అమ్మవారిని ప్రార్థన చేసుకోండి. దేవి ఖడ్గమాల పారాయణం చేయండి. సప్తసతి పారాయణం, చండీ పారాయణం చేయండి, లేదా చండీ మంత్రాన్ని వింటూ ఉండండి, లేదా ఇంట్లో ఒకసారి చండీ హోమాన్ని చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామి వారిని ప్రార్థన చేయండి. కందర్ షష్ఠి కవచం అని ఉంటుంది, అది తమిళ్లో ఉంటుంది. అది వినండి. మనకు అర్థం కాకపోయినా పర్లేదు, వినండి. ఆ పాజిటివ్ ఎనర్జీ మీలోకి చాలా వస్తుంది. చాలా బాగా ఉంటారు. కరుంగాలి మాలను ధరించండి. ఆ చక్రాస్ అన్నీ యాక్టివేట్ అయ్యి ఆరోగ్యవంతులుగా ఉంటారు. చాలా బాగుంటారు. ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో, సపోజ్ నేను ఉదాహరణ చెప్తాను. మీ వయసు 30 ఉందనుకోండి, 30 ఒత్తులతో నువ్వుల నూనె. 50 ఉందనుకోండి, 50 ఒత్తులతో నూనె. ఇలా మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో ఒత్తులు వేసి నువ్వుల నూనె దీపం వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, మీరు విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల జూలై నెలలో మీకున్నటువంటి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని చెప్తే, ఈ జూలై నెలలో అన్ని విషయాల్లో ఓపికగా ఉండండి. ఈ నెల కొంచెం హెచ్చు తగ్గులు చాలా ఎక్కువ ఉంటాయి. సూర్యుడు ఈ నెల ప్రారంభంలో శుక్రగ్రహంతో 8వ ఇంట్లో ఉంటాడు. రాహు 5వ ఇంట్లో ఉంటారు. బృహస్పతి ఈ నెల మొత్తం 7వ ఇంట్లో ఉంటారు. కుజుడు మాస ప్రారంభం నుండి 6వ ఇంట్లో ఉంటారు. దీనివల్ల వచ్చేది ఏమంటే ఉద్యోగంలో హెచ్చు తగ్గులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఆఫీస్లో పని భారం బాగా పెరుగుతుంది. ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. మీ యొక్క రాజకీయ నాయకులకి మీ పదవి వచ్చి పదవి పోయే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈ వృశ్చిక రాశి వారికి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దీనివల్ల రాజకీయంలో కాస్త గడ్డు కాలం అని చెప్పచ్చు. రాజకీయ నాయకులకి వృశ్చిక రాశిలో ఉన్న వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. అది మీరు మేనేజ్ చేసుకోండి. ఎలా చేసుకుంటారు? ప్రతి అడుగు ముందు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి. మరి మీరు ఏదైనా తప్పు చేసినట్లయితే మీ సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర కొంత లబ్ధి పొందుతుంది. అయితే అందుకు తగిన లాభం కూడా చెప్పడం ఎలా ఉంటుంది. వాటాదారుల ద్వారా వ్యాపారంలో లాభం పెరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే వ్యాపారస్తులకి చాలా బాగుందని చెప్తుంది. నెలాఖరున ప్రభుత్వం నుండి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి మీరు ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా స్వక్షేత్రంలో నెరవేరుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. రాజకీయ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రభుత్వ వ్యవహారాలు కూడా సాగదీసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మనశ్శాంతి దెబ్బతీసే కొన్ని సమస్యలు ఉండొచ్చు. జాగ్రత్త. మీ తోబుట్టువులు, అన్నదమ్ముల నుండి మంచి సహకారం అందే అవకాశాలు ఉన్నాయి.
పిల్లలను ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు. వారి యొక్క విద్యకు సంబంధించినటువంటి ఆలోచనలు దానికోసం ప్రణాళిక వేయండి. ఏ కార్యక్రమైనా ఒకేసారి పూర్తి చేయాలి, దాన్ని ప్రారంభించి ఆపకూడదు. అది మొదలుపెట్టుకోండి. కొత్త బట్టలు, ఆభరణాలు కొనే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తొలగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సమాజంలో గౌరవం మరియు సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల ద్వారా పరిచయాలు ఇవన్నీ కూడా పెరిగే అవకాశాలు చాలా బాగున్నాయి. బంధుమిత్రుల యొక్క రాక ఇంట్లో సంతోషాన్ని ఇస్తుంది. కొందరికి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశం ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే నిరుద్యోగులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలకు, వ్యాపారం చేస్తున్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నటువంటి స్త్రీలకు ఒక మంచి గుర్తింపు అనేది ఉంటుంది. చేతి కుల వృత్తులు చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ మిశ్రమంగా ఉంది. షేర్ మార్కెట్ మాత్రం. మీడియా రంగం వారికి అద్భుతం అని కూడా చెప్పచ్చు. వ్యవసాయదారులకి ఇది మంచి ఒక విషయం. కళాకారులకి మంచి అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి బాగా. స్వయం వృత్తి చేస్తున్నటువంటి వాళ్ళు ఇలాంటి దీంట్లో ఎలా ఉంటుందంటే డాక్టర్స్, అడ్వకేట్స్, రీసెర్చ్ ఇలా స్వయం వృత్తి చేసే వాళ్ళకి మంచి గుర్తింపు అని కూడా వచ్చేస్తుంది. విద్యలో విద్యార్థులకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. మీ యొక్క దస్తావేజులు అన్నీ ఉంటాయి చూసారా, డాక్యుమెంట్స్ అవన్నీ కూడా జాగ్రత్తగా ఉంచండి. అదృష్టం కలిగే రోజులు జూలై 11 మీకు చాలా బాగుంటుంది. అదృష్ట సంఖ్య 2 మరియు 6 మీకు చాలా బాగుంటుంది. చంద్రాష్టమం 4/7/2024 3:58 సాయంత్రం నుండి 6/7/2024 10:34 వరకు మరియు రెండవసారి మళ్ళీ స్టార్ట్ అవుతుంది 31/7/2024 10:15 నుండి ఆగస్టు 3/8/2024 5:44 అంటే మాస ప్రారంభంలోనూ మాస అవసానంలోనూ చంద్రాష్టమం ఉంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈ 2 రోజులు వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని ప్రార్థన చేస్తే మీకు బాగుంటుందంటే గణపతి ప్రార్థన చేయండి, చాలా విశేషంగా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేయండి, చాలా విశేషంగా ఉంటుంది. పరిహారం ఈ గణపతికి ఏం చేయొచ్చు, గరికతో మాల వేసి అర్చన చేయండి, తుమ్మి పూలతో అర్చన చేయండి, చాలా మేలు జరుగుతుంది. కరుంగాళి మాలను ధరించండి, అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఆరోగ్యపరంగానూ చాలా బాగా ఉంటారు, ఐశ్వర్యంగానూ ఉంటారు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో ఏదో ఒక మంచి రోజు మీకు ఇష్టమైనటువంటి రోజు అక్కడ పోయి వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులలో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? కేతువు నెల మొత్తం 10వ ఇంట్లో ఉన్నారు, కుజుడు 5వ ఇంట్లో ఉన్నారు, శని 3వ ఇంట్లో ఉన్నారు, బృహస్పతి గ్రహం ఈ నెల మొత్తం 6వ ఇంట్లో ఉన్నారు. గ్రహాలంతా ఇలా ఉండడం వల్ల ఎలా ఉంటుంది అని అంటే ఉద్యోగులకి చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి ఒక నెల. ధనుసు రాశి వారికి గత కొన్ని నెలలుగా బాగా ఉంది అని చెప్పుకుంటూ వస్తున్నాను కదా, ఈ నెల కొంచెం మిశ్రమం, కొంచెమే, మరి అతిగా కూడా కాదు. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో తెలియని ఆందోళన, గందరగోళం, మీ పనిలో అవకతవకలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టే సంతకం వల్ల ఏదో ఒక అనర్థం కూడా జరిగే అవసరం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చదివి బాగా ఒకసారి 2 సారి చదివి సంతకం పెట్టండి. ఒక్కొక్కసారి ఉద్యోగానికి కష్టం వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మీ పై అధికారుల యొక్క ఆగ్రహాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా తొలగిపోతుంది. ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సహోద్యోగులు సహకరిస్తారు. కొందరికి ఉద్యోగం మారే అవకాశం, ఉద్యోగం మారచ్చు, ఊరు మారచ్చు, దేశం కూడా మారవచ్చు. ఇది అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత వ్యాపారస్తులు క్రయ విక్రయాలు పెరుగుతాయి. అపరిచితులతో ఒప్పందం వెయ్యకండి. ఈ ఆన్లైన్ మోసాలకి పోకండి. వాటాదారుల ద్వారా లబ్ధి వస్తుంది. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. మాసం ప్రారంభంలో అన్ని విషయాల్లోనూ కొంచెం ఇబ్బంది పడ్డా మాస ద్వితీయంలో చాలా బాగుంటారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే యోగం కూడా బాగా ఉంటుంది. కొందరికి అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. అనుకునేది అన్ఎక్స్పెక్టెడ్ అండి, ఇది ఇలా జరిగిపోయిందండి అంటారు చూసారా, అది మీకు జరగబోతుంది. ఆధ్యాత్మిక పట్ల, భక్తి పట్ల పెరుగుతుంది. పవిత్ర స్థలాలను సందర్శించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో తరచూ సమస్యలు కూడా ఉండొచ్చు. బంధువుల నుండి తరచూ సమస్యలు తలెత్తవచ్చు. వీలైనంత మితంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి.
వ్యాపారం వేరు, గృహం వేరు. వ్యాపారంలో ఉన్నట్టుగా ఇంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేయకండి. ఇంట్లో భార్యాభర్తలు చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మిత్రుల నుండి ఆశించిన సహాయం అందుతుంది. మిత్రుల ద్వారా మలుపు కూడా తిరిగే అవకాశం ఉంది. వ్యాపారం చేసే స్త్రీ లేదా ఉద్యోగం చేసే స్త్రీకి మంచి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. కొత్తగా మీరు సొంతంగా ఇంకొక వెంచర్ కూడా ప్రారంభించే మీ యొక్క ప్రాజెక్ట్ని కూడా తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, ఖండాంతరాలు దాటి కూడా మీ యొక్క వృత్తిని ఇది చేసుకోవచ్చు అని చెప్పచ్చు. షేర్ మార్కెట్ చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. మీడియా రంగం వారికి కూడా చాలా బాగుంది. ఐటీ రంగం వారికి 70-30గా ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగం అని కూడా చెప్పచ్చు. అనుకూలమైనటువంటి రోజులు జూలై 13వ తారీఖున మరియు 15వ తారీఖున చాలా బాగా ఉంది. చంద్రాష్టమం జూలై 6 రాత్రి నుండి 9 గంటల ఉదయం వరకు కూడా ఉంటుంది చంద్రాష్టమం. ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 3 మరియు 7 మీకు చాలా కలిసి వస్తుంది. మీరు పూజించవలసినటువంటి దైవం దక్షిణామూర్తి స్వామివారు మరియు ఆంజనేయ స్వామివారిని ప్రార్థన చేయండి. గురువారం నాడు ఏం పరిహారం చేయాలంటే గురు భగవానుడికి నవగ్రహాలపై పసుపు పుష్పాలతో పూజించండి. శనివారాల్లో హనుమంతుడి పూజించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మేలు జరుగుతుంది. కరుంగాలి మాలను ధరించండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 10వ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా, మీరు ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు. మీకు 7.5 శని, ఏళ్ళనాడు శని అంటారు కదా, ఆ శని యొక్క అవసాన స్థితిలో ఉన్నారు. మీరు గత కొన్ని ఏళ్ళుగా పడ్డ ఇబ్బందులన్నిటికీ కూడాను ఉపశమనం కలిగించే సంవత్సరంగా ఈ 2024 మీకు కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. ఈ జూలై నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, శుక్రుడు సూర్యునితో పాటు మీ 6వ ఇంట్లో, బృహస్పతి గ్రహం 5వ ఇంట్లో, శని 2వ ఇంట్లో తిరోగమన స్థితిలో ఉన్నాడు. అంటే ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోబోతున్నాడు. 3వ ఇంట్లో రాహువు, 6వ ఇంట్లో ఉన్న సూర్యగ్రహం మిమ్మల్ని చిన్న ఇబ్బందులతో, వ్యాధులతో కూడా ఇబ్బంది కలిగించే అవకాశాలు కనబడుతున్నాయి. సూర్యగ్రహం ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. ఉద్యోగంలో మీ స్థానాన్ని మెరుగుపరుచుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తుంటారు. కొందరికి స్థాన మార్పులు, స్థల మార్పులు, ఊరు మార్పులు, దేశ మార్పులు అని కూడా ఉండొచ్చు. ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు ఓపిక పట్టండి. ఉద్యోగస్తులారా, మకర రాశి ఉద్యోగస్తులారా, శని భగవానుడు మీకు మేలు చేసి వెళ్ళే సమయంలో ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రెస్టేషన్తో మాట్లాడకండి. ఇప్పుడు మీకు మంచి రోజులు రాబోతున్నాయి, జాగ్రత్తగా మాట్లాడండి. సహ ఉద్యోగుల నుండి తగిన సహకారాన్ని ఆశించే మీరు అది అందదు. మీకు వ్యాపారం మరియు లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువ ఉండొచ్చు. ఎందుకంటే గురు భగవానుడు చాలా బాగున్నాడు. రహస్య శత్రువుల వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో వ్యాపారంలో కొత్త వ్యాపారాలు అంటూ ఏమి చేయకండి, ఉన్నదే చాలు. ఆర్థికంగా నెల మొత్తం మిశ్రమ ఫలితాలు. సంక్షేమ ఖర్చులు పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. మాస ద్వితీయంలో ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు వద్దు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. స్పెక్యులేషన్ అసలు ముట్టుకోకండి. ఈ నెల బంధుమిత్రుల యొక్క రాక ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. అభివృద్ధి మార్గాలు ఏర్పడతాయి. నూతన వస్త్ర ఆభరణ వాహన కొనుగోలు యోగం ఉంటుంది. విడిపోయిన భార్యాభర్తలు చక్కగా కలుస్తారు. మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతుంది. ప్రేమికులకి ఈ నెల కొంచెం గడ్డుకాలం అంటారు. మాసు ద్వితీయంలో బాగుంటుంది. కొందరికి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. నెలాఖరులో కొందరికి కొత్త ఇల్లు కొనే అవకాశాలు బాగుపడుతున్నాయి. ఆధునిక విద్యుత్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్, పరికరాలు కొనుగోలే అవకాశాలు ఉన్నాయి. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కార్తీక మాసంలో వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమ్మాయి అబ్బాయి ఇరువురికి కూడా మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెలాఖరులో బంధువుల వల్ల కుటుంబంలో చిన్న సమస్యలు రావచ్చు. జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబ విషయంలో వేరే ఒక్కరిని అన్యులని జోక్యం చేసుకోనియకండి. ఉద్యోగం చేసే స్త్రీలు, వ్యాపారం చేసే స్త్రీలు ఈ నెల కాస్త స్లోగా వ్యవహరించండి. వ్యవసాయదారులకి బాగుంటుంది. మీడియా రంగం వారికి చాలా మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి కాస్త గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు. వివాహం అయ్యి ఎడబాటుగా ఉన్న వాళ్ళకందరికీ కూడా ఇది కలిసే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా వేరే ఊర్లో ఉద్యోగం చేస్తూ వీరు ఒక ఊరు ఉద్యోగం చేసిన వాళ్ళందరూ కలిసే అవకాశాలు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
విద్యార్థులు విజయాన్ని సంధించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా మీకు శస్త్రచికిత్స జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని కనబడుతుంది. జాగ్రత్త. వాహనం చేసేటప్పుడు ప్రమాదాలు అయ్యే అవకాశాలు, అది కూడా జాగ్రత్త. ఏకాగ్రతతో ఉండాలి. అనుకూలమైనటువంటి రోజులు జూలైలో 3వ తారీఖున 16వ తారీఖున మీకు చాలా కలిసి వస్తుంది. చంద్రాష్టమం జూలై 9 ఉదయం 10 గంటల 11 నిమిషాల నుండి 12వ తారీఖు వరకు ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అదృష్ట సంఖ్య 2 మరియు 7 కలిసి వస్తుంది. దక్షిణామూర్తి ప్రార్థన మీకు చాలా మంచిది. శుక్రవారాల్లో వినాయకుడిని కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి, గరికతో అర్చన చేయండి. గురువారం నాడు దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి, పసుపు మాల వేయండి, శనగలు నైవేద్యం పెట్టండి. కరుంగాళి మాలను ఎప్పుడు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఆరోగ్యానికి మంచిది. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి మీ యొక్క విజయానికి కూడా అనుకూలం కల్పిస్తుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో ఒకరోజు, నెల మొత్తంలో ఒకరోజు వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్టా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే 7.5 శని, జన్మ శనిగా కూర్చొని ఉన్నారు. శని సంచారం ఏళ్ళనాడు శని నడుస్తుంది. కుంభరాశి మిత్రులకు జూలై 1 నెలలో శుభాశుభ ఫలితాల కంటే కుజుడు మేషం రాశిలో ఉన్నారు. నెల ప్రారంభంలో సూర్యుడు మరియు శుక్రుడు 5వ ఇంట్లో ఉండి 11వ ఇంటిని చూస్తున్నారు. 2వ ఇంట్లో రాహువు, బృహస్పతి 4వ ఇంట్లో జన్మ శనిగా ఉన్నారు. సమాజంలో గౌరవం మరియు పేరు ప్రఖ్యాతులు పెరిగే ఒక మంచి నెల అని చెప్పచ్చు. శని భగవానుడు ఉన్న జన్మంలో తన యొక్క సొంత ఇంట్లో ఉన్న బృహస్పతి మీకు అనుకూలిస్తున్నారు. సహోద్యోగులు మీకు సహకరిస్తారు. మీ అభ్యర్థనలు ఆమోదించగలుగుతారు. పదోన్నతులు, వేతనాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. అమ్మకాలు మరియు లాభాలు అంచనాలకు మించి జరుగుతుంది. వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు. కొత్తగా మీరు యొక్క వ్యాపారాన్ని మీరు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ప్రభుత్వం నుంచి ఆశించినటువంటి లైసెన్సులు వంటి పనులు సులభంగా జరిగిపోతుంది ఈ నెల కుంభరాశి వారికి. మీ వ్యాపారాన్ని విస్తరించే ఉద్దేశంతో మీరు ఈ నెలంతా కూడా చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. అవన్నీ కూడాను కలిసి వస్తుంది. పితృ సంబంధిత లాభాలు కూడా అన్నదమ్ముల ద్వారా కానీ తల్లిదండ్రుల ద్వారా కానీ వచ్చే అవకాశాలు చాలా బాగుంటుంది. ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాటలు అదుపులో ఉండాలి. అదుపు తప్పకూడదు. ఎవరిని వ్యంగ్యంగా మాట్లాడకూడదు. కుటుంబంలో సంతోషం, ఉత్సాహం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కాస్త సడలించే అవకాశాలు కనబడుతున్నాయి. కలిసి కూర్చొని మాట్లాడుకొని చక్కదిద్దుకోండి. బంధుమిత్రుల రాక ఇంకా ఆనందాన్ని పెరుగుతుంది. కొందరికి ఇల్లు, భూమి కొనుగోలు చేసే యోగం ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారికి నూతన ప్రత్యయాలు అన్నీ కూడా విజయం చేస్తుంది. శత్రువుల వేధింపు మాస ద్వితీయంలో కాస్త అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. అది మీరే వారిని పరోక్షంగా మాట్లాడి సెట్ చేసుకుంటే మంచిది. అయితే ఈ నెల ఆలస్యమైన ఖరీదైన నగలు వస్తువులు కొనడం మానేయండి. ఇంట్లో వస్తువులు దొంగలించబడే అవకాశాలు ఉన్నాయి. లేదా మీ వస్తువులు మిస్ప్లేస్ అయ్యే అవకాశాలు కూడా మాస ద్వితీయంలో ఉంది. లేదా ఎక్కడన్నా పెట్టి మర్చిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త 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 కుంభరాశి మిత్రులారా. ఆఫీసుకి వెళ్ళే మహిళలు, వ్యాపారం చేసే మహిళలు కూడా ఈ నెల కొంచెం మిశ్రమంగా ఉంటుంది. జాగ్రత్త. మీడియా రంగం వారికి మిశ్రమం. షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోవద్దు ఈ నెల. ఐటీ రంగం వారికి కూడా మిశ్రమంగా ఉంది. వివాహం కాని వారికి వివాహ యోగం. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి కాస్త అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఇతరుల కన్నా ముందు ఉండాలని భావిస్తూ చాలా ప్రయత్నం చేస్తుంటారు. ఇతరుల కన్నా ముందు ఉండాలి అనడం కంటే కూడా నేను ముందు ఉండాలని ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. ఈ నెల శుభ దినాలు మీకు 1వ తారీఖున మరియు 10వ తారీఖున మీకు చాలా కలిసి వస్తుంది. మరియు 16వ తారీఖున కలిసి వస్తుంది. చంద్రాష్టమం జూలై 11 రాత్రి నుండి మొదలు పెడితే 14 ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు ఈ 2.5 రోజులు. మీ యొక్క ప్రవర్తనలో కూడా చాలా మార్పులు రావాలి. సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అదృష్ట సంఖ్య 1 మరియు 7 కలిసి వస్తుంది. పూజించవలసినటువంటి దైవం
సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం మరియు భైరవ క్షేత్రం కాలభైరవుని ప్రార్థన చేయండి. కాలభైరవాష్టకాన్ని వింటూ ఉండండి. అష్టమి రోజున భైరవ పూజ చేయించండి. మంగళవారాల్లో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మేలు జరుగుతుంది. కరుంగాళి మాల ధరించడం వల్ల చాలా అనుకూలం జరుగుతుంది. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదో ఒక దేవాలయంలో మీకు ఇష్టమైనటువంటి రోజు, అంటే మీరు పుట్టిన సంఖ్య రోజు ఉంటుంది కదా, ఆ రోజు పోయి మీకు ఎంత వయసు ఉందో అన్ని దీపాలను వెలిగించండి. విజయోస్తు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అంటే ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూలై నెల 2024 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? ఏళ్ళనాటి శని ఉంది, 12వ స్థానంలో సంచరిస్తూ మీనరాశి మిత్రులకు జూలై నెలలో మిశ్రమ ఫలితాన్ని గోచరిస్తుంది. బృహస్పతి నెల మొత్తం 3వ ఇంట్లో ఉన్నారు. 7వ ఇంట్లో 9వ ఇల్లు మరియు 11వ ఇంటిపై దృష్టి పెడుతున్నారు. 4వ ఇంట్లో శుక్రుడు మరియు సూర్యుడు, 5వ ఇంట్లో బుధుడు, 2వ ఇంట్లో కుజుడు 3వ ఇంట్లోకి అంగారగ్రహం తన సొంత రాశిలో 2వ ఇంట్లో కూడా ఉండడం జరుగుతుంది మధ్యస్థంలో. 12వ ఇంట్లో తిరోగమన శని ఉండడం, రాహు మీ మొదటి ఇంట్లో ఈ నెల మొత్తం ఉండడం. దీనివల్ల ఏం జరుగుతుందంటే బాహ్య ప్రపంచంలో సమాజంలో మర్యాదలు బాగా పెరిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ధన ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది మీనరాశి వారికి. 7.5 శని ఉంది, కానీ తిరోగమన శని ఉంది. పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి కదా. కుటుంబంలో అవకాశాలు లభిస్తాయి. ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి. నూతన వస్త్ర ఆభరణాలు లభించే అవకాశాలు ఉన్నాయి. సోదర సోదరీమణుల సహాయం లభిస్తుంది. బంధుమిత్రులు లాభదాయకంగా ఉంటారు. కుటుంబ అవసరాలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ఉంటారు. అప్పుడప్పుడు తగాదాలు, గొడవలు మరియు వాదనలు ఉండొచ్చు. అందువల్ల కొంత జాగ్రత్త కూడా అవసరం. తండ్రి వైపు నుంచి ఆశించిన విషయాలు అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పచ్చు. ప్రభుత్వ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాల్లో కాస్త సహనం అవసరం, చాలా జాగ్రత్త. కొంతమంది ఆటంకాలు ఎదురైనా అవన్నీ కూడాను పక్కన పెట్టి వివాహం కాని వారికి పెళ్లి జరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సమేతంగా దేవాలయాలకి శుభయాత్రలకు వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ప్రయాణించేటప్పుడు మీ విలువైనటువంటి వస్తువులు జాగ్రత్త. ఉద్యోగులు సహోద్యోగులు మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. ఆఫీసులో చురుగ్గా ఉంటారు. మీ సూచనలు యాజమాన్యం స్వీకరించే అవకాశాలు 100కు 1000% ఉంది. మీ సీనియర్ల నుండి కూడా మీకు మద్దతు లభించే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. పోటీదారులకు తగ్గట్టుగా మీరు అధిగమిస్తారు. భాగస్వామ్య పార్ట్నర్షిప్స్ ఉన్నటువంటి వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు వ్యాపారాన్ని విస్తరించడంలో, కొత్త పెడులు పెట్టడంలో ఈ నెల మాత్రం మానుకోండి. ఖర్చులు నియంత్రించకపోతే అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఏ విధమైనటువంటి కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేయకండి. ఆర్థికంగా పరిస్థితి డిస్టర్బ్ అవుతారు. బ్యాంక్ బ్యాలెన్స్ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. విదేశీయ వాణిజ్యం ద్వారా కొంచెం లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ ముట్టుకోకండి ఈ నెల. వ్యవసాయదారులకి బాగుంది. మీడియా రంగం వారికి మిశ్రమం. ఐటీ రంగం వారికి కాస్త గడ్డు కాలం అనే కూడా చెప్పచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కళ్ళల్లో ఎప్పుడు నీరు కారుతూ ఉండడం, కళ్ళల్లో నొప్పి రావడం, పాదాలు లేదా మెడిమల దగ్గర నుంచి నొప్పి రావడం, నరాలు కొంచెం వీక్నెస్గా ఉండడం, ఏదో విధమైనటువంటి గాయాలు, బెణుకులు వంటి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. దంతాలు నొప్పి, బాగా పళ్ళకు సంబంధించి, కళ్ళలో మంట, కొంచెం జనరల్ చెకప్, మాస్టర్ చెకప్ ఆరోగ్యపరంగా చేసుకోండి. జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. విద్యార్థులు అర్ధభాగం బాగుంటుంది, ద్వితీయ భాగం బాగాలేదు, జాగ్రత్త. అనుకూలమైనటువంటి రోజులు 2, 5, 9 తారీఖులు బాగుంటాయి. చంద్రాష్టమం జూలై 14 ఉదయం నుండి 16 రాత్రి వరకు ఉంటుంది కాబట్టి ఈ 2.5 రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి. సంతకాలు పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండండి. అదృష్ట సంఖ్య 5 అని చెప్పచ్చు. పూజించవలసినటువంటి దైవం మీ యొక్క గురువులు. దుర్గాదేవి వారిని ప్రార్థన చేయండి. దక్షిణామూర్తిని ప్రార్థన చేయండి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి. ప్రతిరోజు పారాయణం చేస్తే కూడా మంచిది. శుక్రవారంలో అమ్మవారికి ప్రార్థన చేయండి. కరుంగాళి మాలను ధరించండి. పింక్ అండ్ బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పవచ్చు. ఇష్టదైవం ప్రార్థన చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి
మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయంలో ఏదో ఒక రోజు మీ పుట్టినరోజే అనుకోండి డేట్, ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో పోయి దీపం వెలిగించండి, ఆనందంగా ఉంటారు. ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ తెలుసుకున్నటువంటి ప్రేక్షక మిత్రులందరూ కూడాను మా యొక్క ఛానల్ని ఇప్పటివరకు మీరు చాలా చక్కగా ఆదరిస్తున్నారు, చూస్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. మీ యొక్క చంద్రమౌళి వెంకటేష్ శర్మ జ్యోతిష్ శాస్త్ర నిపుణులు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.